వరదల టైంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళడం వల్ల లోపాలు సెటరేట్ చేయడానికి వీలుంటుంది, పరిష్కరించడానికి వీలుంటుంది. ఎందుకంటే అంతా బాగానే ఉందని అధికారులు చెప్పేటప్పుడు ఆ ఫీడ్బ్యాక్ నిజమా కాదని తెలుసుకోవడానికి. జగన్ ఆస్పెక్ట్కి చంద్రబాబు ఆస్పెక్ట్కి ఒక తేడా ఉంటుంది. జగన్ ఏంటంటే వరదలప్పుడు ప్రకృతి వైపరీత్యాలప్పుడు మనం వెళ్ళి పనులు డిస్టర్బ్ కానియకూడదు, అయిపోయిన తర్వాత అదంతా కూడా మానిటర్ చేయాలా ఎప్పటికప్పుడు. ఆ మానిటరింగ్ అంతా పర్ఫెక్ట్గా అయ్యి అయిపోయిన తర్వాత మీకు ఆ సదుపాయం అందిందా లేదా మా ప్రభుత్వం వలన అని వెరిఫై చేసే తీరు అతనిది. చంద్రబాబు స్టైల్ ఏంటంటే వరదలు జరుగుతున్నప్పుడే వెళ్ళి చూసి ఎక్కడికక్కడ అధికారిని అదలాయించి పని చేయించడం అన్నటువంటి. జగన్ వే ఆఫ్ స్టైల్ ఫెయిల్ అయ్యింది, ఓడిపోయాడు. 40% ఓట్లకి 11 సీట్లకి పడిపోయాడు. కాబట్టి చంద్రబాబు విధానం రైట్, నో డౌట్, ఎందుకంటే పబ్లిక్ అది కోరుకున్నారు. కానీ ఒకటే సమస్య ఏంటంటే పద్దాక చంద్రబాబు గారు తిరుగుతూ ఉంటే ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, ఆయన జెడ్ కేటగిరీ సెక్యూరిటీ, పోలీసు, రెవెన్యూ, టోటల్గా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముఖ్యమంత్రిని వదిలేసి లోపలికి వెళ్తారా? ముందు లోపలకి ఆహారం అందించడం ఎలా చూడాలి, అది ఎవడూ చూడట్లేదు. అక్కడ మంచినీళ్ళు, మందులు ఎలా అందించాలో చూడాలి, అది ఎవరు చూడట్లేదు. వాళ్ళు ఎవ్వరికి చేతకానోడు కాదు. ప్రతి రెవెన్యూ అధికారికి సబ్జెక్ట్ ఉన్నది, ప్రతి మున్సిపల్ అధికారికి సబ్జెక్ట్ ఉంది. కానీ పనిచేసే మనుషులు లేరు, వాళ్ళకి పనిచేసే మనుషులు లేరు. నిన్న మొన్న కనబడుతోంది, రోడ్డుకి దగ్గరలో ఉన్నటువంటి చోట్ల వరకు జరుగుతుంది, లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా వెళ్ళట్లే. కాబట్టి అవన్నీ చేయాలంటే వాళ్ళని పని చేయనియాలి, మీ పని మీరు చేసుకోండి అని చెప్పి. మంత్రులు వచ్చేస్తున్నారు, మంత్రులు రావాలి, మంత్రులు అక్కడ ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క మంత్రిని ఫిక్స్ చేయండి. వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడ ఒక ఆహార శిబిరం పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూడండి. ముందు అట్లాంటిది ఏదైనా సిస్టమ్ చేయండి. పదే చంద్రబాబు గారు తిరుగుతూ ఉంటే ఫోటోలకు బాగుంది, వీడియోలకు బాగుంది, టీవీ ఛానళ్ళలో బాగుంది. కానీ అసలు సమస్య ఆయన తిరుగుతున్నంతసేపు అధికార యంత్రాంగం అంతా ఆయన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అది మంచి పరిణామం కాదు. ఆలోచించుకోండి, లేదా అదే కరెక్ట్ అనుకుంటే ఎవరిష్టం వాళ్ళ దగ్గర.